ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసినప్పుడు పెట్టే ప్రసాదం అలాగే ఉంచేస్తాం. కాసేపటి తర్వాత ఆ ప్రసాదాన్ని తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా పంచుకొని అందరూ కూడా తింటూ ఉంటారు. అయితే ప్రసాదాన్ని కొన్నిసార్లు చీమలు తినేస్తాయి. మనం పూజ చేసి పెట్టే ప్రసాదాన్ని చీమలు తింటే మంచిదేనా లేదా కీడు జరుగుతుందా? నైవేద్యముగా పెట్టిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏం జరుగుతుంది? దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎప్పుడు తినాలి? అలాగే అసలు దేవాలయంలో ప్రసాదం ఎందుకు పెడతారు? దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం మన కళ్ళకు అద్దుకొని తినడం మామూలే. కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు? ప్రసాదం ఎందుకు తినాలి? అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ప్రసాదం అంటే మనసుకు నిర్మలం అనే అర్థం. ఇక మన శాస్త్రాలకు వెళ్తే హృదయానికి సంతోషం కలిగించే దాన్ని ప్రసాదం అంటారు. మనం రోజు ఇంట్లో ఎంత అన్నం తిన్నా ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రసాదంలోని విశిష్టత అదే. ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది, మనిషిలోని కరుణను పెంచుతుంది. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదని చెప్తూ ఉంటారు. అందుకే ప్రసాదాన్ని ఆలయాలలో పంచుతారు. ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది. అందుకే ప్రసాదంగా తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. ఇక సాధారణంగా ఆలయాల్లో అన్నంలో పాలు పోసి కలిపి ప్రసాదం తయారు చేస్తారు. ప్రసాదంలో వాడే పెసరపప్పు, కొబ్బరి ముక్కలు పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది. అందుకే భక్తి, శక్తికి శక్తి, త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ కూడా విమర్శించకూడదు. మనసుకు కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు. నిత్యం దేవుడికి పూజ చేయాలని, నైవేద్యం సమర్పించాలని, అసలు దేవుడికి నివేదించకుండా పదార్థాలు మనం తినకూడదని ధర్మ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత తాము తినడం చాలా మంచిది. ఇంకొందరు తినే ప్రతి పదార్థాన్ని ఆఖరికి మంచినీటిని కూడా శివార్పణం అంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆవెన్నే తాము తినడం లేదా త్రాగడం చేస్తారు. అది భక్తికి నిదర్శనం. దేవుణ్ణి కేవలం ప్రతిరూపంలోనే ఉంటాడు, ఏమీ సేవించడు. మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించడం వెనుక కారణం ఉంది. అదేమిటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలని అనే ఆలోచన ఉన్నప్పుడు శుచిగా, శుభ్రంగా, నిర్మలమైన మనస్సుతో ఆహారాన్ని తయారు చేస్తాము. ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరికి వెళ్తాము. పండ్లు మొదలైనవి కూడా మంచి పక్వమైనవి, పుచ్చులు మచ్చలు లేనివి, మంచి శుభ్రమైన పండ్లను పూజకు ఉపయోగిస్తాము. నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాము. పరిశుభ్రత లేనివి, పాడైపోయిన పదార్థాలు, పక్వం కానివి, సరిగ్గా పండనివి, నిలువ ఉన్నవి, ఎంగిలి చేసినవి, రుచిలేనివి, పవిత్రంగా లేనివి నివేదనకు పనికిరావు. పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలని, అలాంటి పదార్థాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే దేవుడికి నివేదించడానికి ఎప్పుడూ సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తూ ఉంటాము. దేవుడి ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా. తామస రజోగుణాలు ఉన్న పదార్థాలను కాకుండా సాత్విక గుణాలను పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాము. దేవునికి నైవేద్యం సమర్పించడంతో మన మనస్సులోని భక్తి ప్రవృత్తులు నెలకొనడమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కనుక సుఖంగా, శాంతంగా ఉంటాము. భారతీయ సంస్కృతిలో భగవంతుని పూజలో ముఖ్యమైనది, అతి పవిత్రమైనది దేవునికి నైవేద్యం సమర్పించడం. భగవంతుడికి నైవేద్యం సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడని, తన భక్తులకు సంతోషాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తాడని హిందువులు ప్రధానంగా నమ్ముతూ ఉంటారు. నైవేద్యం చాలా పవిత్రమైనది, శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. చాలామంది దేవుడి విగ్రహానికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది ఆ నైవేద్యాన్ని తిరిగి భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే మరికొంతమంది దాన్ని దేవుడి దగ్గరే ఉంచేస్తూ ఉంటారు. అయితే దేవుని దగ్గర ప్రసాదం విషయం చోటు చేసుకునే గందరగోళం, నియమాలు తెలుసుకొని జాగ్రత్త పాటించుకుంటే కొన్నిసార్లు వారికి దురదృష్టాన్ని తీసుకురావడానికి పెద్ద కారణం అవుతుంది. దేవుడికి నివేదించిన నైవేద్యం ప్రసాదంగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. భగవంతుని ఎదుట నైవేద్యాన్ని పెట్టి అలాగే మర్చిపోతే మంచిది కాదు. దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత అక్కడి నుండి తీసివేయాలి. ఇలా చేయకపోతే తీవ్ర ప్రభావాన్ని చూపించే ప్రతికూల శక్తులు అక్కడికి వచ్చి ఆ ఇంట్లోని కుటుంబ ఆనందాన్ని పాడు చేస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం నైవేద్యాన్ని దేవుని ముందు రాగి, వెండి, బంగారం, మట్టి లేదా చెక్క పాత్రలో ఉంచాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి భగవంతుని కృప ఉంటుంది. ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవాలి. అలాగే 10 మందికి కూడా పంచాలి. భగవంతునికి నివేదించిన నైవేద్యం కొంత సమయం తర్వాత ప్రసాదంగా మారుతుందని శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి. అలాగే వీలైతే ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. ఇలా చేయడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ ఆయన కనుకరిస్తాడు. ప్రసాదానికి సంబంధించిన ఈ నియమాన్ని భక్తితో పాటిస్తున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్తారు. నైవేద్యం భగవంతుని ముందే పాడైపోతే ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుని ముందు పెట్టిన నైవేద్యాన్ని గంట తర్వాత తీసి ప్రసాదంగా స్వీకరించి తినేయాలి. ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి. అలా కాకుండా భగవంతుని ముందు పెట్టిన నైవేద్యం తీయకుండా అలాగే వదిలేస్తే అది కూడా పాడైపోతుంది. పాడైపోయిన నైవేద్యం భగవంతుని ముందు ఉంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇది గృహ సంతోషాన్ని నాశనం చేస్తుంది. ఇక గృహస్థులు పూజ చేస్తే చాలా మంచిది. పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ పూర్తయిన వెంటనే లేదా 1 గంట తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. అప్పుడే మీరు చేసిన పూజకు అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది. అలాగే ప్రసాదం మిగిలిపోతే కొంతమంది అలాగే ఉంచేస్తూ ఉంటారు. అప్పుడు చీమలు వచ్చి ప్రసాదాన్ని తింటూ ఉంటాయి. అలా ప్రసాదాన్ని చీమలు తింటే అయ్యో చీమలు తినేస్తున్నాయని బాధపడవలసిన అవసరం లేదు. మన ఇంట్లో అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు అప్పులు కూడా తీరిపోతాయి. కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మనం అనుకోని విధంగా, అంటే మనం కావాలని చీమల కోసం ప్రసాదం పెట్టకుండా అనుకోని విధంగా చీమలు వచ్చి దేవుడి ప్రసాదాన్ని తింటే కనుక మీకు మంచి జరుగుతుంది. కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఆందోళన పడవలసిన అవసరం లేదు. మీకు అంతా శుభమే జరుగుతుంది. అందులోనూ నల్ల చీమలు ప్రసాదంగా స్వీకరిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.